నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. వైసీపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి. వైసీపీకి దీటుగా రేపు టీడీపీ కూటమి మేనిఫెస్టోను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. జగన్ మిస్ అయిన అంశాలు ఆయా వర్గాలకు భారీ ఎత్తులో తాయిలాలతో ఉంటాయని అంటున్నారు. అన్ని వర్గాలకు మేలు చేసేలా సమతుల్యతతో ఈ మేనిఫెస్టోని రూపొందించామంటున్నారు. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు వంటి కీలక అంశాలు మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే వీటి చుట్టూనే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో తిరిగింది. ఎంతో మంది ఆశలు కూడా పెట్టుకున్నారు. వార్ వన్ సైడ్ చేసేది రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు హామీలని కూడా వైసీపీ నేతలు భావించారు. జగన్ కి సూచించారు అని ప్రచారం సాగింది. కానీ నిజానికి చూస్తే ఆ హామీలు ఏవీ కనిపించలేదన్న అసంతృప్తి కూడా కనిపించింది. ఇక పెన్షనర్లకు కనీసం 4,000 రూపాయలు అయినా పెన్షన్ పెంచుతారనే ప్రచారం జరిగింది. స్వల్ప ఊరట మాత్రమే కనిపించింది. టీడీపీ కూటమి ఇప్పటికే 4,000 పెన్షన్ ని తన ఎన్నికల హామీకి ప్రకటించింది. ఇక మిగిలిన హామీలు ఎలా ఉంటాయో చూడాలి. ఇప్పటికే సూపర్ 6 పేరుతో జనాల్లోకి టీడీపీ కూటమి వెళ్తోంది. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం, తల్లికి వందనం పేరుతో ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ ఏడాదికి 20,000 రూపాయలు ఇవ్వడం వంటివి కూటమి హామీలుగా ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది. ఈ పథకాలకు తోడుగా మరిన్ని ఆకర్షణీయమైన పథకాలను వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటాయంటున్నారు. మరి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అవేమిటి ఉంటాయి అన్న దాని మీదనే చర్చ సాగుతుంది. ఇదిలా ఉంటే నరేంద్ర మోడీ చేతుల మీదుగా టీడీపీ ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేయాలని చూశారు. కానీ ప్రధాని ఎన్నికల ప్రచారం ఏపీలో మరింత లేట్ అయ్యేలా ఉంది. దాంతో ఈ నెల 30న మేనిఫెస్టోని రిలీజ్ చేయడానికి చంద్రబాబు నిర్ణయించారు అని తెలుస్తోంది. రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో జరిగే ఒక సభలో కూటమి నాయకులు అంతా కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తామంటున్నారు. చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ అయితే అప్పుడు అసలైన పోర్ స్టార్ట్ అవుతుందంటున్నారు. 2 మేనిఫెస్టోలను చూసుకొని బేరీజు వేసుకొని జనాలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్తున్నారు.